ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియులారా, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు చాలా విషయాల్లో చాలా మేలులు, చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్యకార్యాలు మా జీవితాల్లో చేశాడు. ఒకటి ఏంటంటే 1986లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఆ రోజు ప్రభులోకి వచ్చిన నూతన సంవత్సరంలో నూతన దినాలవి. మేము స్థిరపరచబడుతున్నాం, బలపరచబడుతున్నాం, ప్రోత్సహించబడుతున్న సమయంలో ఒక పక్క ఊళ్ళో వాళ్ళ హేళనలు, ఇంకొక పక్క ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, నాన్నగారు పిచ్చివాడిగా పట్టించుకోకపోవడం, అలాగే అమ్మమ్మ మీద భారం పడటం. మేము చిన్నవాళ్ళం. నన్ను ఒక హాస్టల్లో, నేను ఒక హాస్టల్లో పెట్టి వారు పోషించడం అన్నీ చేసేవారు అన్నమాట. యేసుక్రీస్తులకి తొలి దినాలు రావటం, చాలా ఇబ్బందులు పడడం, చాలా ఇరుకులు పడడం, చాలా ఆటంకాలు పడడం, చాలా విషయాల్లో పడుతున్నప్పుడు మా ఇరుగు పొరుగు వారు కావచ్చు, మా బంధువులు కావచ్చు, అలాగే ఊర్లో వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఏమవుద్దో చూడాలి అనేది వాళ్ళు చూస్తూ ఉండడానికి ఉండేవారు. కానీ ఎవరు మాట సహాయం కానీ, చేత సహాయం కానీ ఎవరు చేసేవారు కాదు. ఎందుకంటే అది తొలి దినాలు ప్రభువులకు రావటం. అప్పటికే ఆయన ఎవరో దేవుడు అన్నట్టుగా, మా దేవుడు కాదన్నట్టుగా ఉండేవారు అనమాట. అయితే మేము వచ్చిన కొత్త దినాల్లో ఒక ఇబ్బందికరమైన కరువు మా మీదకి తాండవించింది. అదేంటంటే ఎవరిని అడగలేని పరిస్థితి, అలాగే ఎవరి దగ్గర చెయ్యి చాచలేని పరిస్థితి. అయితే మా వాళ్ళు ఎంత భక్తితో చేశారంటే, ఎవరిని అడగొద్దు, మన దేవుడే మన ఆకలి తీరుస్తాడు అని చెప్పి వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కన్నీటితో, గోజాడుతూ, ఏడుస్తూ, కన్నీటు భారంతో ఎంతో ఇష్టంగా ప్రభు పాదాల మీద వాళ్ళు కన్నీళ్ళు వంపుతున్నారనమాట. ప్రభువా అని, అంటే ఒక బాధ వచ్చిందని కాదు, కానీ ఆయనను ప్రేమించే విధానంలో వాళ్ళు ఆరాధిస్తున్నారు, అలాగే సంతోషిస్తున్నారు. ఆ టైంలో ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట. వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. అయితే వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే, ఈ మా చేలోనే, అంటే మా పాకల దగ్గరలోనే చిన్న పొదర నారాయణ బాబు అని ఒక ఆయన ఉంటాడు. విగ్రహం పెద్ద ఆయన, కొడుకు ఆయన అప్పటికే బండి తోలుకొని వస్తున్నాడు. వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు, ఏడుస్తున్నారు, గోజాడుతున్నారు, యాచనలు చేస్తున్నారు. ప్రభు దగ్గర ఇంకా ఒకటే మొరపెడుతున్నారు అనమాట. నువ్వు మమ్మల్ని పోషించకపోతే, సంరక్షించకపోతే, కాపాడకపోతే ఎవరు చేస్తారు ప్రభు అన్నట్లుగా చేస్తూ ఉన్న సమయంలో ఆయన బండి తోలుకొని, ధాన్యం మూటలు తోలుకొని వస్తున్నాడు ఏటవతల నుంచి. గడ్డ ఏరు దాటుకొని, అలాగే మా గోజు కూడా దాటుకొని ఆ రోడ్డు కాడి నుంచి వస్తున్నాడు. అప్పుడు ద్వారం ఈ రోడ్డుకి యువతల సైడ్ ఉండేది, బ్యాక్ రోడ్డు ఉండేది అనమాట. అయితే జరిగింది ఏంటంటే, అప్పట్లోనే ఎంతేసి రాళ్ళు ఉండే, కంకర రాళ్ళు. ఆ రాళ్ళు పైనుంచి బండి రావడం చూసాం. ప్రార్థనలో ఉన్నారు అందరూ కూడా. ఇంటి దగ్గరికి బండి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఇంటికాడికి ఎప్పుడైతే బండి వచ్చిందో ఆ బండిలో ఉన్న ఒక మూట కిందన పడిపోయింది. పడిపోయిన తర్వాత పడిపోయిన మూత ఊడిపోయింది. ఆ మూత ఊడిపోయిన తర్వాత ఆయన పిలుస్తున్నాడు, సుధా రా, నన్ను సుధా అనేవారు. రా, ఇలా రా అని పిలిచి, భయమైన బుట్టట్టుకొని రారా అంటే, ఆవిడ మా అమ్మ అంది, పెదనాన్న ఎందుకు పిలుస్తున్నాడు, వెళ్ళరా అనేసి అంటాడికి నేను వచ్చి చూస్తే, వరే ఈ ధాన్యం పడిపోయాయి, నాకు కిందన పడిపోయింది, నాకు అక్కర్లేదు, ఆ మూటలో ఉన్నాయి, నాకు అక్కర్లేదు, పట్టుకుపోరా అన్నాడు. పట్టుకుపోరా అంటే వెంటనే ఇంటికి తెచ్చుకోగానే మా వాళ్ళు, అప్పుడు మిల్లులు గట్ట ఏం లేవు, దంచుకొనే తినడం అనమాట. అప్పుడు అందరం కూడా మా అమ్మాలు వెంటనే ఆ ధాన్యం దంచి మాకు వెంటనే కాచి ఆ గంజి నీళ్ళు, అన్నం పెట్టి పోషించారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు ఏ లోటు లేదు. దేవుడు మా కన్నీటికి మంచి స్పందన దేవుడు మాకు ఇచ్చాడు. ఆ అద్భుతమైన ఆ కార్యాన్ని దేవుడు చేశాడు. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేని ఒక సంఘటన ఏంటంటే, ఇక్కడికి రాగానే మూట ఎలా ఊడిపోయింది, ఎలా పడిపోయింది, మీరు మాకొచ్చి మీరు చూస్తే ఆ గడ్డలో బళ్ళు వెళ్ళలేవు, రాలేవు. ఆ టైంలో అంత ఫెసిలిటీ కూడా లేదు. అక్కడ పడిపోవాలి మూట చెప్పాలంటే. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిందంటే దేవుడు ఎంత కాపాడంటే, ఇక్కడుండి దగ్గరుండి తోచాడేమో, ఆయనే ఆ కార్యం చేశాడేమో, ఆయన దగ్గరుండి చేశాడు. అదే గొప్పతనం. తర్వాత
మేము చాలా సంతోషించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ లోటు లేకుండా దేవుడు మమ్మల్ని పోషించి, సంరక్షించి, కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.